ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు దగ్గరలో ఉన్నారు. కొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి ప్రారంభానికి విచ్చేస్తారు. దయచేసి అందరినీ కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం సజావుగా సాగేలా సహకరించవలసిందిగా. కొద్దిసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగిస్తారు. వారి కోసం వెయిట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి విచ్చేశారు. బైరమల్గూడ రెండవ స్థాయి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం. ఫ్లైఓవర్ హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మలుపు కానుంది. దాన్ని ప్రారంభం చేయడానికి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. తెలంగాణ రావట్లేదు. ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం. పూర్ణ కుంభంతో వేద పండితులు వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. బైరమల్గూడ రెండవ స్థాయి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు గౌరవ ముఖ్యమంత్రి. వారికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. వారి లోపలికి విచ్చేసిన తర్వాత ముందుగా జిహెచ్ఎంసి సిబ్బందితో పరిచయం చేసుకొని ఆ తర్వాత ఈ ఫ్లైఓవర్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శిస్తారు గౌరవ ముఖ్యమంత్రి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. బైరమల్గూడ రెండవ స్థాయి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. వారికి సహృదయంగా సవినయంగా గౌరవంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికారు వేద పండితులు. ఆ తర్వాత వారు జిహెచ్ఎంసి సిబ్బందిని పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఈ ఫ్లైఓవర్స్ కి సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శించి తర్వాత చిన్న పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలక ఆవిష్కరణ ఉంటుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు బైరమల్గూడ రెండవ స్థాయి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి మరీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. వారు జిహెచ్ఎంసి సిబ్బందిని పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం జిహెచ్ఎంసి నిర్వహిస్తూ ఉంది. మన హైదరాబాద్ నగర అభివృద్ధిలో జిహెచ్ఎంసి పాత్ర కీలకం కాబట్టి సిబ్బందిని పరిచయం చేసుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత ఈ ఫ్లైఓవర్స్ కి సంబంధించిన ఒక చిన్న చిత్రమాలిక ఫోటో గ్యాలరీని గౌరవ ముఖ్యమంత్రి సందర్శిస్తారు. మన హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఫ్లైఓవర్స్ పాత్ర కీలకం. ట్రాఫిక్ ఎంత తగ్గితే మనకి అంత సజావుగా మన హైదరాబాద్ నగర అభివృద్ధి సాగుతుంది. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకెళ్తుంది. మనం ఇంకా అభివృద్ధి పదంలో దూసుకెళ్తామన్న సదుద్దేశంతో జిహెచ్ఎంసి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధికి నడుం బిగించింది. అలాగే ఈసారి మునుపెన్నడూ లేని రీతిలో జిహెచ్ఎంసికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 1100 కోట్ల రూపాయలు కేటాయించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నగర అభివృద్ధికి వారు చూపుతున్న చొరవ
చొరవని మేము జిహెచ్ఎంసి గమనిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ తర్వాత చిన్న పూజా కార్యక్రమంలో పాల్గొంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా విచ్చేశారు. వారికి కూడా సాదర స్వాగతం. మన హైదరాబాద్ నగరం ఇంకా ప్రపంచ స్థాయి నగరంలో ముందుకెళ్ళాలి అంటే మన ట్రాఫిక్ ఇంకా తగ్గాలి. మనం ఇంకా పోటీ పడాలంటే ట్రాఫిక్ తగ్గాలి, ఇంకా ఫ్లైఓవర్స్ రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఒక కీలక మలుపు ఎల్బీ నగర్ అభివృద్ధిలో ఈ ఫ్లైఓవర్ అత్యంత సుందరంగా 1.8 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్ ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గడమే కాకుండా, పొల్యూషన్ తగ్గడమే కాకుండా, మనకి ట్రాఫిక్ టైం కూడా బాగా తగ్గి మన ట్రాఫిక్ సజావుగా ముందుకెళ్ళి నగర అభివృద్ధిలో ఇంకా మనకి మంచి రోజులు వస్తాయని మనం ఆశించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వేద పండితులు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. అలాగే మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి కూడా సాదర స్వాగతం చెప్తూ ఉన్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధిలో పాలుపంచుకుంటూ మన హైదరాబాద్ నగరాన్ని ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటూ అభివృద్ధి పదంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మన హైదరాబాద్ని రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పల్లెలు పట్టుగొమ్మలు అని అప్పుడు అన్నాం, కానీ ఇప్పుడు పట్టణాలే మనకి పట్టుగొమ్మలుగా తయారవుతున్నాయి. పట్టణాల్లోనే మన జనాభా ఉంది కాబట్టి పట్టణాలు ఇంకా కూడా డెవలప్ అవ్వాలి. హైదరాబాద్ నగర అభివృద్ధి మనకి చాలా కీలకం. మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలోనే కాకుండా భారతదేశ అభివృద్ధిలో కూడా మన హైదరాబాద్ అభివృద్ధి చాలా కీలకం. ఎందుకంటే హైదరాబాద్ మన భారతదేశానికి నడిబొడ్డున ఉంది. హైదరాబాద్ నగర అభివృద్ధి అనేది మన భారతదేశానికి కూడా చాలా కీలకం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసి బైరాముల్ 2వ స్థాయి ఫ్లైఓవర్ ని వారు ప్రారంభిస్తూ ఉన్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. 194 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ 1.8 కిలోమీటర్ల పొడవుండి చాలా సుందరంగా ఈ ప్రాంతం ఇంకా అందంగా కనిపించడానికి, అలాగే ట్రాఫిక్ సజావుగా సాగడానికి కూడా దోహదపడుతూ ఉంది. ఈ రోజు ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చేశారు. ఈ ఏరియాలోనే కాకుండా మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ తగ్గడానికి, ట్రాఫిక్ సజావుగా జరగడానికి, అలాగే పొల్యూషన్ తగ్గడానికి, మనకి ట్రాఫిక్ టైం కూడా తగ్గడానికి ఈ ఫ్లైఓవర్ మనకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా కనిపించడానికి కూడా ఈ ఫ్లైఓవర్స్ మనకి చాలా అత్యద్భుతంగా దోహం చేస్తాయి. కాబట్టి ఇంకా ఇలాంటి 40 ప్రాజెక్టులు చేపట్టింది జిహెచ్ఎంసి. దాంట్లో 34 కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు 35 మనం ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమానికి వచ్చేసేందుకు జిహెచ్ఎంసి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. శిలాఫలకాన్ని ఆవిష్కరించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదకి వచ్చేస్తారు. వారితో పాటుగా హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి ఆర్ గద్వాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఎమ్మెల్సీ సురభి వాణి గారిని, పట్నం మహేందర్ రెడ్డి గారిని, శంకర్ రాజు గారిని, ఈగ మల్లేశం గారిని, బుగ్గారపు దయానంద్ గారిని, ఏవేన్ రెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యే దేవిద్ రెడ్డి సుధీర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారికి సాదర స్వాగతం. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఈ ఫ్లైఓవర్ల పాత్ర చాలా కీలకం. ఈ రోజు ఒక ముఖ్యమైన ఫ్లైఓవర్ ని ఆవిష్కరించడానికి, ప్రారంభోత్సవం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి వచ్చేస్తారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. హలో, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వచ్చేశారు. వారికి కూడా సాదర స్వాగతం, ధన్యవాదాలు. అలాగే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి సాదర స్వాగతం. డిప్యూటీ మేయర్ మోతలతా శోభన్ రెడ్డి గారికి స్వాగతం. కార్పొరేటర్లు వెంకటేశ్వర్ రెడ్డి గారికి, వంగ మధుసూదన్ రెడ్డి గారికి, శ్రీమతి సుజాత గారికి, దరిపల్లి రాజశేఖర్ రెడ్డి గారికి స్వాగతం. అలాగే కమిషనర్ హెచ్ఎంసి రుణాల్ రాసు గారికి స్వాగతం. అలాగే ఎం దేవానంద్ గారికి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా హైదరాబాద్ నగర మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారిని కోరుకుంటున్నాను.
గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారికి, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారికి, మరి మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి, మధు యష్కి గారికి, మల్రెడ్డి రామరెడ్డి గారికి, మోతే శ్రీలత గారికి, బొంతు రామ్మోహన్ గారికి, మరి ఎమ్మెల్సీలకు, శాసన మండలి సభ్యులందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన అన్నదమ్ములు చాలాసేపటి నుంచి ఉన్నారు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు మరియు నా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక పండుగ దినం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ బైరామల్గూడ ఫ్లైఓవర్ 194 కోట్లు పెట్టి ఈరోజు నిర్వహించడం జరిగింది. అండ్ ఆల్సో ఈరోజు మనము దీన్ని ఫ్లైఓవర్ని మనము ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. అయితే మీ అందరికీ కూడా తెలుసు గత కాలం లోపల, అంటే కొన్ని రోజుల కింద శివారు ప్రాంతాల లోపల మనకి అక్కడి నుంచి హైదరాబాద్ సిటీకి రావడంతో చాలా కష్టమయ్యేది. అయితే మీ అందరికీ కూడా తెలుసు కరోనా టైం లోపల ఎప్పుడైతే ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉండేనో ఆ టైం లోపల గ్రేటర్ హైదరాబాద్ ఒక ఎస్ఆర్డిపి కింద ఇంత వ్యూహాత్మక ప్రాజెక్ట్స్ తీసుకుని ఈరోజు 40 ప్రాజెక్టులు 34 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుని ఇది 35వ ప్రాజెక్టు ఈరోజు మన ముందుకు తెచ్చుకున్నామంటే చాలా సంతోషమైన రోజు. ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. అయితే మేము మీ ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే ఆల్రెడీ సీఎం గారు చాలా లేట్ అయింది కాబట్టి 2 నిమిషాలు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మన గ్రేటర్ హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో ముందుకు పోవాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలని మనస్ఫూర్తిగా సీఎం గారిని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారిని కోరుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎల్బీ నగర్ ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి మన కార్యక్రమానికి విచ్చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఎల్బీ నగర్ ప్రజల నుంచి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాము. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతున్నది. ఆ పెరిగిన ట్రాఫిక్ కంజెషన్ డీకంజెషన్ చేయాలంటే అనేక కార్యక్రమాలు తీసుకోవాలి. కాబట్టి ఆ అనేక కార్యక్రమాల్లో ఇదొక పూర్తయిన ఫ్లైఓవర్. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాబోతుంది. నేను అనుకున్నా మరి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఇది ఇనాగ్రేషన్ కాదేమో అనుకున్నా. కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ని పర్మిషన్ తీసుకొని ఈరోజు ఇది ప్రజలకు అందిస్తానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి ఇదే విధంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ సమస్యలను ఇప్పుడే ప్రస్తావిస్తే బాగుండదు. ఎందుకంటే స్వయంగా మీ దగ్గరికి వచ్చి నేను అనేక రకాల సమస్యలు, ఎల్బీ నగర్ సమస్యలు మీకు అందజేస్తాను. ఎందుకంటే ఇది మల్కాజిగిరి పార్లమెంట్లో ఒక అంతర్భాగము. గతంలో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆదరించి ఆహ్వానించి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినాక మీరు పిసిసి అధ్యక్షులు అయినరు. దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్ర పీఠం మీద అధిరోహించింది. కాబట్టి మల్కాజిగిరి ప్రజలకు ఎల్బీ నగర్లో ఒక అంతర్భాగంగా మా యొక్క కోరికలు మీరు తీరుస్తారని గట్టిగా నన్ను నమ్ముకుంటూ తప్పనిసరిగా మళ్ళా మిమ్మల్ని వచ్చి పర్సనల్గా కలుస్తామని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఒక ఆహ్వానాన్ని తీసుకొచ్చిండ్రు. దయచేసి వారిని అనుమతించి వారి ఆహ్వానాన్ని తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీరు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే వాళ్ళు వచ్చి మీకు ఇన్విటేషన్ ఇచ్చిపోతారు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వాస జరా ఇంకో లేదు వాళ్ళని తీసు ఒక రిప్రజెంటేషన్ అట్లకెళ్ళి తీసు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. తర్వాత రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు దుద్దిల సుధీర్ బాబు గారిని కోరుతున్నాం.
అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక శాసనసభ్యులు సోదరులు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, మా సోదరులు ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ గారు, మరి ఏకైక రంగారెడ్డి జిల్లా శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారితో పాటు గౌరవ మేయర్ గారు, వేదికపై ఆసీనులైన ఇతర పెద్దలు, ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన బైరాములగూడ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్కు సంబంధించి ఈరోజు వచ్చిన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళందరికీ, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. 194 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రజానికానికి ప్రయాణ సౌకర్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన మేరకు ఏ విధంగా ఫ్లైఓవర్ చేయాలి, ట్రాఫిక్ కి సంబంధించిన సౌలభ్యం కల్పించాలి అని ఆలోచనతోనే వారి దీర్ఘకాలిక ప్రణాళిక 2050 సంవత్సరం వరకు తీసుకున్న ఆలోచన చేస్తా ఉన్న మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈరోజు ఫ్లైఓవర్లు కానీ, నిన్నగాక మొన్న ఉత్తర వైపు ఎలివేటెడ్ కారిడార్ ని అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులన్నిటిని కూడా పరిష్కారం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఈ నగరాభివృద్ధికి ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో నగరవాసులకి పెరుగుతా ఉన్న జనం, పెరుగుతా ఉన్న జనాభాకు సంబంధించిన అంశం విషయంలో వాహనాల రద్దీ, 2 వీలర్ కానీ 4 వీలర్ కు సంబంధించి ఈ వాహనాల రద్దీ ఆలోచన చేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదని ఈ ఫ్లైఓవర్ తో పాటు రాబోయే కాలంలో నగరం 4 వైపులా కూడా అభివృద్ధి చెందాలి. వైపు కాదు అభివృద్ధి, ఒక్కరి గురించి కాదు అభివృద్ధి, 4 వైపులా అభివృద్ధి జరగాలనే ఒక ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మరియు అర్బన్ శాఖ మంత్రివర్యులుగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మా ప్రభుత్వం కూడా ముందుకు నడుస్తా ఉన్న తరుణాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా చూసిర్రు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డుని ఏర్పాటు చేశాం. ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు జంట నగరాలకి మంచి నీటి సదుపాయం శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కృష్ణా నది జలాలతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు నిర్మాణం చేసి ఒకటే దఫలో శంకుస్థాపన చేసి ఆ రోజు మా నాయకురాలు సోనియా గాంధీ గారు శంకుస్థాపన చేసిండ్రు. 3 ఏళ్ల లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక దీర్ఘకాలిక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ క్రమంలోనే ప్రజలు ఇచ్చిన తీర్పు, మార్పు కావాలన్నారు, మార్పు చూపెడతాం. చూపెట్టే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా ఒక ఆలోచనబద్ధంగా సమిష్టిగా ఈరోజు హైదరాబాదే కాదు ఇతర పట్టణాలకు సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మరి చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న
ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మనం అందరం కూడా దాంట్లో ఉన్న కొన్ని ఆటంకాలను అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు స్వయాన దాంట్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తూ ఈరోజు ప్రారంభోత్సవానికి నోచుకున్నాం. ఈ సందర్భంలో రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ ప్రజల తరఫున వారు ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా ఉండి మళ్ళా ఆనాడు అపోజిషన్ లీడర్గా ఉండి తిరిగి అవకాశం వచ్చినప్పుడు సమస్యలను పరిష్కారం చేయాలని ఆలోచన దృక్పథంతో పోతా ఉన్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంత్రివర్యులు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు. ఇక ఈనాటి ఈ బైరంగూడ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేసినారు గౌరవనీయులు తెలంగాణ ఆశా జ్యోతి ముద్దుబిడ్డ తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నాయకులు, యువ నాయకులు, మన ఆశా కిరణం, మన ఆశా జ్యోతి ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈరోజు బైరామలగూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మేయర్ గారు, ఉప మేయర్ గారు, కార్పొరేటర్లు, మిగతా శాసనసభ్యులు, మీడియా మిత్రులు, అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రాణ సమానులైన అభిమానులు, ఈ ప్రాంతంలో ఉండే మిత్రులందరూ ఈరోజు వస్తున్నామని తెలవంగానే వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వాగతం పలికి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల్లో కొంత చేదు అనుభవం ఎదురైనా 3 నెలలు తిరిగే లోపు మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతే మీరందరూ ఆదరించి అభిమానించి ఈ ఒక్క ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచే దాదాపుగా 30,000 మెజార్టీ ఇవ్వడంతో ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి మీ తరఫున ప్రశ్నించే గొంతుకగా ప్రతిపక్ష పాత్ర పోషించడంతో పార్టీ పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. మీ అభిమానంతో మీరు అండగా నిలబడడంతో రాష్ట్రం నలుమూలల ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే మీ అభిమానంతో మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై బైరామలగూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మీ దగ్గరకు వచ్చిన, ఎప్పుడు ఎల్బీ నగర్కు వచ్చినా గుండె వేగం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం మా బంధువులు, మాకు కావాల్సిన వాళ్ళు, మాకు సన్నిహితులు కష్టాలలో అండగా నిలబడ్డ మీరందరూ ఇక్కడ ఉంటారు. ఏ అవసరం వచ్చినా ఏ రైతురైనా అండగా నిలబడతారు. మిమ్మల్ని చూస్తే ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చి మీ ముందర నిలబడడం అంటే మీరు నాటిన మొక్క పెద్దదై ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే అవకాశం వచ్చింది. మీ అభిమానం ఎప్పటికీ గుర్తుపెట్టుకొని
తెలంగాణ రాష్ట్రాన్ని మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించే ఆలోచనతోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధిలో భాగంగా ఈరోజు 194 కోట్లతోని బైరామల్గూడ లెవెల్ 2 ఫ్లైఓవర్ ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇదే కాదు, ఈరోజు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లే కాకుండా, రోడ్ల విస్తరణే కాకుండా, హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు, గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ముఖ్యంగా ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్గుట్ట, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు నగరంలో పేదలు, అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో మెట్రో రైలు నిర్మించాలని, గతంలో మెట్రో రైలు నిర్మించింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఈనాడు ఫేజ్ 2 మెట్రో రైలు కూడా నిర్మించాలని నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్గుట్ట నుంచి మైలార్దేవరపల్లి, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు ప్రతిపాదనలని మనం పనులు మొదలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు మనం పొడిగించాలనుకుంటున్నాం. అదేవిధంగా బిహెచ్ఎల్ వైపు మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వైపు మనం మెట్రో రైళ్లు పొడిగించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గచ్చిబౌలి రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సిలేట్ వరకు అటువైపు నుంచి కూడా మెట్రో రైలును విస్తరించే కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ చాంద్రాయన్గుట్ట నుంచి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర హైకోర్టు కాంప్లెక్స్ ను 100 ఎకరాలలో నిర్మిస్తున్నాం. అక్కడి కూడా పేదలకు రవాణా సౌకర్యం కల్పించాలని మెట్రో రైలును అక్కడికి కూడా పొడిగించడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు దేశంలోనే హైదరాబాదు నగరానికి మూసీ రివర్ ఒక పెద్ద వరం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల పరిస్థితుల వల్ల మూసీ ఒక మురికి కూపంగా తయారై ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. నల్గొండ జిల్లాలో హైదరాబాద్లో కాలుష్యాన్ని తీసుకెళ్లి నల్గొండ జిల్లాలో మూసీ రివర్ కింద వ్యవసాయం ఏదైతే చేస్తున్నారో దాదాపుగా 50-60 వేల ఎకరాలలో పంట పండించుకుంటున్నారో ఇవాళ పంట కూడా దెబ్బతినే పరిస్థితి, కాలుష్యానికి బలయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఆలోచన చేసి వికారాబాద్లో పుట్టిన మూసీ రివర్తో పాటు ఈరోజు అభివృద్ధిని 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద దాదాపుగా 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ రివర్ ను డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడమే కాకుండా లండన్ లో ఏ విధంగా అయితే థేమ్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసిండ్రో ఈరోజు మూసీ రివర్ ను కూడా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయాలని లండన్ కూడా వెళ్లడం జరిగింది. ఎంఐఎం నాయకుడు చాంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారిని కూడా తీసుకొని వెళ్లడం జరిగింది. తొందరలోనే 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ని వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద ఒక మంచి అభివృద్ధి ప్రణాళికతోని ఈ రోజు మనం ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాబట్టి ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ కంపెనీలలో వచ్చినాయి. ఇవాళ తెలంగాణకు వస్తున్న ఆదాయంలో 70% ఆ పరిశ్రమల ద్వారానే ఈ రోజు ఆదాయం వస్తుంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఈ మొత్తం హైదరాబాద్ నగరాన్ని వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కింద ఈ రోజు వివిధ రూపాలలో గ్రామ పంచాయతీలలో ఉన్నాయి. అందుకే ఈరోజు మా ప్రభుత్వం 2050 వైబ్రెంట్ తెలంగాణ పేరు మీద మాస్టర్ ప్లాన్ ఏదైతే తయారు చేస్తున్నామో
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చి ఒక బృహత్తర ప్రణాళిక మొత్తం అన్ని ప్రాంతాలలో సమానమైన అభివృద్ధి తీసుకురావడానికి హైదరాబాద్ 360 డిగ్రీస్ లో అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా అన్ని వైపులా ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్డు మనం నిర్మించుకోబోతున్నాం. దాదాపుగా 354 కిలోమీటర్లతోని RRR రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి RRR వరకు సబర్బన్ తెలంగాణ కింద సబర్బన్ హైదరాబాద్ కింద నగరాన్ని విస్తరించి రేడియల్ రోడ్స్ అవసరమైన ఫ్లైఓవర్లు కట్టి అభివృద్ధి చేసి నగర విస్తరణకు పూర్తి స్థాయిలో పని చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణ నమూనాను తయారు చేయాలని ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మొత్తంగా వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద మెగా మాస్టర్ ప్లాన్ మొత్తం తెలంగాణకు తయారు చేసి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాదును అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న తెలంగాణను సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా 3 విభాగాలుగా విభజించి 3 ప్రాంతాలను వివిధ క్లస్టర్స్ కింద అభివృద్ధి చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేసింది. దీనికోసం ఆల్రెడీ టెండర్లు పిలిచినాం. అంతర్జాతీయ కన్సల్టెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళ నియామకం చేపట్టడం జరిగింది. తొందరలోనే వాళ్ళు మాస్టర్ ప్లాన్ మాకు అందిస్తారు. మాస్టర్ ప్లాన్ అందించిన మరుక్షణం ప్రజాభిప్రాయ సేకరణ కోసము బహిరంగంగా పత్రికలలో పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని ఫైనల్ గా మెగా మాస్టర్ ప్లాన్ పబ్లిష్ చేసి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలని రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తున్నది. నిన్నటికి నిన్న చాంద్రాయన్ గుట్టలో నేను అసదుద్దీన్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం. మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది. పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిండంట, ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీకు చేయడానికి చేత కాకపోతే మేము చేసేటప్పుడు కనీసం కాళ్ళలో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు. కానీ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని ఈ వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇది మంచి ప్రయత్నం కాదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించండి అని చెప్పి నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా మీరందరు అభిమానంతో ఇంత దూరం వచ్చి ఆ పక్క నుంచి మా అక్కలందరూ కూడా వచ్చిండ్రు, మా తమ్ముడు వచ్చిండు చూసిపోదామని. ఎందుకంటే నేను కూడా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా చుట్టాల్లో మా దగ్గర ఇక్కడ ఉండేటోళ్ళందరూ. మీ అందరికీ పేరు పేరున మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోవచ్చు. మీ అభిమానం నా ఎంబడి ఉన్నది, మీ ఆశీర్వాదం నా ఎంబడి ఉన్నది. ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించి అభయస్థం ద్వారా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో అన్నిటిని అమలు చేస్తాం. ఇప్పటికే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించినాం. ఇప్పటికి దాదాపుగా 24 కోట్ల ఆడబిడ్డలు ఈరోజు బస్సుల్లో ప్రయాణం చేసిండ్రు. ఆర్టీసీ నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దాని నుంచి ఇప్పుడు లాభాల వైపు నడుస్తుంది. మా పొన్నం ప్రభాకర్ గారికే మంత్రిగా అత్యధికంగా లాభం ఈరోజు ప్రభుత్వంతో వచ్చింది. ఈ ప్రాంతంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కువ ఉంటారు. మీ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల రూపాయలు వైద్య సౌకర్యాన్ని అందించడానికి
మా ప్రభుత్వం ఈరోజు పేదలకు అందిస్తున్నది. మొన్నటికి మొన్న 500 రూపాయలకి ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఇదే కాకుండా 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని, ఇంటికి కూడా పేదవాళ్ళ ఇళ్లల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ ఇంట్లో కరెంటు ఉండాలి అని చెప్పి పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినాం. 11 తారీఖు రోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించాలన్న ఆలోచనతోని భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఆశీర్వాదం తీసుకొని 11 తారీఖు నాడు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. అంటే ఏదైతే మాట ఇచ్చినామో ఉన్న సమస్యలను, చిక్కుమిళ్లను విప్పుకుంటూ ఒకటొకటిగా పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం చేస్తుంది. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి 4 కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉన్నది. మీరు అండగా నిలబడండి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు, స్థానిక నాయకత్వానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. తెలంగాణ ఆశాకిరణం, అభివృద్ధి పదార్థ తన విజన్ ని 360 డిగ్రీస్ లో ఆవిష్కరించారు. హైదరాబాద్ ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు, తద్వారా తెలంగాణ అభివృద్ధికి ఆయన ఎలా కంకణం కట్టుకున్నారో మనకి తన సుదీర్ఘ వివరణతో అందించారు. గౌరవనీయులు తెలంగాణ ముద్దుబిడ్డ, మన ప్రీతమ నేత, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి వారు ఈ కార్యక్రమంలో ప్రసంగించి మన హైదరాబాద్ నగర అభివృద్ధికి 360 డిగ్రీస్ కోణంలో వారి యొక్క విజన్ ని ఆవిష్కరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జీహెచ్ఎంసీ వైపు నుంచి. ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి ఆర్ గద్వాల్ గారికి ధన్యవాదాలు. శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రి, వారికి ధన్యవాదాలు. మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారికి ధన్యవాదాలు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ శ్రీ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. లోకల్ కార్పొరేటర్స్ వెంకటేశ్వర్ రెడ్డి గారికి, అలాగే మధుసూదన్ రెడ్డి గారికి, సుజాత గారికి, దారిపల్లి రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం చేసిన మధు యాస్కి గౌడ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జీహెచ్ఎంసీ కమిషనర్ డొనాల్డ్ రాసు గారికి ధన్యవాదాలు. అలాగే చీఫ్ ఇంజనీర్ ఎం దయానంద్ గారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే జీహెచ్ఎంసీ సిబ్బందికి, ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజానికానికి, నాయకులకు, అభిమానులకు, ప్రజానికానికి, ఎల్బీ నగర్ ప్రజానికానికి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానికానికి, అలాగే మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ముగించుకొని వారు తదుపరి కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు వేద పండితులు. తర్వాత జీహెచ్ఎంసీ సిబ్బందిని పరిచయం చేసుకొని ఆ తర్వాత ఫోటో గ్యాలరీని తిలకించారు. ఆ తర్వాత చిన్న పూజా కార్యక్రమం చేసుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి రిబ్బన్ కటింగ్ చేస్తారు. సో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ నిర్వహించింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. మరీ ముఖ్యంగా పాత్రికేయ సిబ్బందికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.
తెలంగాణ